మాతృదేవోభవ. అమ్మ దినోత్సవమనగా ఇమ్మానిసి గుర్తు వచ్చుని ఆంధ్రులకు, అమ్మా ఇది చాలదే ధన్యమైపోయినది జన్మ అమ్మ కవియనన్, అమ్మా ఇది చాలదే ధన్యమైపోయినది జన్మ అమ్మ కవియనన్. మద్యపానం అనే మహావ్యసనం మానవత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం మౌసల పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1799వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఉద్విగ్నతకు లోను చేసినటువంటి బలరామ నిర్యాణాన్ని, శ్రీకృష్ణ నిర్యాణాన్ని మనం చూసాం. ఇక్కడే ఒక్క మాట మళ్ళీ నేను శ్రీకృష్ణుని యొక్క ఆదర్శ జీవితాన్ని గురించి చెప్తాను. నాకు చెప్పాలని అనిపిస్తోంది బలంగా. ఎందుకంటే భగవంతుడు చెప్పడమే కాకుండా ప్రతీదీ భగవద్గీతలో తాను చెప్పిందాన్ని ఆచరించి చూపించాడు. ఆయన ప్రాణోత్క్రమణ సమయంలో కూడా ఊరికే ఏదో అలా పడుకుని వదిలేయలేదు ప్రాణాన్ని. సరిగ్గా భగవద్గీత ధ్యాన యోగంలో చెప్పినట్టే తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియక్రియ ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. మనస్సును ఏకాగ్రం చేసి అక్కడ కూర్చున్నాడు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఏ దిక్కులకేసి చూడకుండా నాసికాగ్రం మీద దృష్టి పెట్టి ఆత్మధ్యానం, స్వధ్యానమే తనని తానే. ఎవరైనా చేయవలసింది అదే. మనకు అది పట్టుబడే వరకే వేరే రూపాన్ని కల్పన చేసుకుంటాం. లేకపోతే పట్టుబడితే అదే. ఆ రూపాలన్నీ కల్పన, ఆత్మ ఒక్కటే పరమాత్మ. అదే ఆత్మధ్యానమే చేయాల్సి. అందుకని ఊరికే అది పట్టుబడే వరకు ఒక విగ్రహ రూపకల్పన చేసి దాన్ని పట్టుకుని షోడశోపచారాలు చేస్తూ ఉంటే అది చిత్తశుద్ధి కలిగి ఒక మమేక భావం ఏర్పడుతుంది ఆ విగ్రహంతో. మనకి చివరికి అది మనం ఒకటే అని తెలుస్తుంది. ఇంక విగ్రహం అవసరం లేదు. దాన్ని మనస్సులో భావించుకుంటాం. తర్వాత దాన్ని కూడా పనిలేదు, ఆ నామాన్ని పట్టుకుంటాం. తర్వాత అది కూడా పనిలేదు, ధ్వనిని పట్టుకుంటాం. తర్వాత ఏ ధ్వని లేనటువంటి ప్రశాంత స్థితిలో ఉంటాం. అది లక్షణం అంటే. అలాగే సరిగ్గా ప్రశాంతాత్మ విగతభైర్ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయం యమచిత్తో యుక్త ఆసీతమత్పరః అని అదే రకమైనటువంటి ధ్యానాన్ని చేసి ఆ తర్వాత ఆయన క్రమంగా అలా శరీరాన్ని వాల్చాడు. అప్పుడు పోయేవాడు వాడి కర్తవ్యాన్ని విధి ప్రేరణ మేరకు వాడు చేసి. ఇక్కడే మనం పరమాత్మను సైతం జర అనేటువంటి రాక్షసి ప్రయత్నం, దుర్వాసన సందర్భంలో ఆయన అన్నటువంటి ఆ పాయసం అరికాలికి పోకపోవడం వల్ల ఏం జరుగుతుందో చెప్పినటువంటి విషయం. సరే, వాలిపోయేవాడుగా జన్మించాడు అన్నటువంటిది ప్రసిద్ధమైన విషయమే. ఇవన్నీ కలుపుకుంటే కర్మఫలాలు అనుభవించడం దేవుడికే తప్పలేదు, జీవుడికి ఎలా తప్పుతుంది? అంచేత చిన్న చిన్న ఉపాయాలతో ఏదో వాటిని పోగొట్టుకున్నామనుకోవడం, భ్రమలో పడుతూ ఉండడం, మళ్ళీ చేస్తూ ఉండడం. ఈ భ్రమల కంటే నిరంతరము భగవన్నామస్మరణ మనస్సులో చేస్తూ, అది అన్నిటికంటే సులభమైన పని కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కల, ఏం ఖర్చు పెట్టక్కల, ఏం కష్టపడక్కల, మనస్సును అంకితం చేస్తే చాలు. నిరంతరము భగవన్నామస్మరణ మనస్సులో చేస్తూ మన కర్తవ్యాలు ఏవో మనం చేస్తూ ఎప్పటికప్పుడు శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం, పిల్లలకి పెళ్లి చేసాం, మన బాధ్యత అయిపోయింది. వాళ్ళకి పిల్లలు పుట్టారా లేదా వాళ్ళ విషయం, మన విషయం కాదు. ఏదో మనవాడిని ఒకరిని ఎలా ఇస్తే ఎత్తుకుని కూర్చుందామని ఎత్తుకోకపోయినా ఉండాలి. మనవడి కాంక్ష వాళ్ళకు ఉండాలి, మనకు కాదు. ఎందుకంటే మళ్ళీ ఈ బంధం వాడు పెంచుకున్నాము అంటే వాడు కొడుకు కంటే ఎక్కువ అవుతాడు. అలాగని ఏదో మొండిగా బండగా మాట్లాడమని కాదు. చేయవలసిన పని ఏదో చేయడమే. వాళ్ళు ఏదో పనిలో ఉన్నారా, మనవాడిని అప్పగించాలి, హాయిగా తొడవి పట్టుకోబెట్టుకుని ఓపడమే శుభ్రంగా అవకాశం వచ్చింది. వాళ్ళ పిల్లల్ని ఇచ్చేయడమే. వీడు నన్ను వదిలిపెట్టి ఉండలేడు, వీడికి తాతగారంటే చాలా ప్రేమ, అక్కర్లేదు ఇవన్నీ. అక్కడే బంక రాసుకుంటున్నాం, మళ్ళీ పూసుకోవడమే అదంతా. అందుకని ఎక్కడికెక్కడే శ్రీకృష్ణ పరమాత్మలాగా తెముల్చుకోగలిగితే ఆయన ఎందుకు అన్ని సంసారాలు చేయగలిగాడో అర్థమవుతుంది. అంత జీవితాన్ని గడపగలిగాడు. ఎంత తేలిగ్గా వెళ్ళిపోయారంటే తల్లిదండ్రులు ఉండగా 16,000 మంది భార్యలు అక్కడ ఉన్నారట. 8 మంది రుక్మిణీ సత్యభామాదులు ఉన్నారు, వసుదేవాదులు ఉన్నారు, ఇంకా మిగిలిన యాదవుల్లో వజ్రుడు మొదలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ద్వారకాపట్టణం అన్నీ వదిలేశాడు. ఆ బలరాముడు కూడా ఆయన కళ్ళ ముందు వెళ్ళిపోయాడు. ఇన్నింటిని తెంచుకుని ఆయన వెళ్ళగలిగాడు అంటే ఆయన దేవుడు అని ఒక్క మాటతో దాన్ని కొట్టేయద్దు.
ఆయన చేసిన ప్రయత్నమే దానికి కారణం. చిన్నప్పటి నుంచి చేసిన ప్రయత్నమే. ఎక్కడికెక్కడ తాను చేయవలసింది ఏదో చేస్తున్నాడు, వదిలించుకుంటున్నాడు ఆ విషయాన్ని. మళ్ళీ దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ఊరికే మదన పడుతూ కూర్చోలేదు. అర్జునుడు అలా కాదు, మదన పడ్డాడు. ఇంకా ఇప్పుడు కూడా పడతాడు శూద్రుడు, కానీ చనిపోయే వరకు పడతాడు. కాబట్టి అర్జునుడు ఏ జన్మెత్తాడో అందరికీ తెలుసు. ఇది తేడా. ఇప్పుడు అశనిపాతం లాంటి ఈ వార్త, దారుకుడి ద్వారా యాదవ వంశ నాశన వార్త పాండవ రాజధానికి చేరింది, హస్తినాపురానికి. ఇంకా వాళ్ళకి కృష్ణ నిర్యాణం గురించి తెలియదు. ఇంకా కొంతకాలం కాస్త సుఖంగా ఉండగలరు, కొంతలో కొంత. దారుకుడు అక్కడికి వెళ్ళి చెప్పాడు జరిగిందంతా. యాదవ వంశం నాశనం అయిపోయింది, తప్పతాగి తందనాలాడే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని తెచ్చారు, తుంగ ముక్కలు వజ్రాయుధాల్లా పనిచేసే. ఏం చెబుతాం? తేరుకోలేకపోయాడు అర్జునుడు. నిజమా 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 అని 10 సార్లు అడిగాడు. నువ్వు వెంటనే రావాలయ్యా అన్నాడు. ఆ మాట వేరే చెప్పాలా అని బయలుదేరాడు. వెంటనే ఆ మాట వేరే చెప్పాలా, ఇంకా ఇక్కడ ఉంటానా ఇంత జరిగిన తర్వాత అని వెంటనే బయలుదేరాడు. వచ్చి ద్వారకను చూశాడు. ఇదివరకైతే అదిగో ద్వారక ఆలమందలవిగో అందందుగోరాడు అల్లదియే కోట అదే జగర్త అవిరధ్యల్ వరలే యాదవుల్ యదుసింహుండు వసించు మేడ అదిగో ఆలానదంతావళభ్యుదయంబై వరమందురోత్సవ వరమందురాంతర తురంగోచ్చండమై బర్వెడున్ అదిగో ద్వారకా అని ఆనందంగా పద్యం పాడిన విషయం గుర్తొచ్చి ఏమిటిది 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 ఎలా అయిపోయింది ద్వారక. అరిగి మగండు సచ్చిన కులాంగనయుంబలే, అరిగి మగండు సచ్చిన కులాంగనయుంబలే, శశి గృంకినట్టి శర్వరియును పోల్ప పట్టగుచు, శశి గృంకినట్టి శర్వరియును పోల్ప పట్టగుచు, వారి జనాభుడులేని దినతన్వరసి కృపైక భాజనత పొందిన అప్పురి జూచి, వారి జనాభుడులేని దినతన్వరసి కృపైక భాజనత పొందిన అప్పురి జూచి, మానసం బెరియగా చొచ్చను ఏటికెదురీదిన చాట్పున, జనమే జయ ఏమి చెప్పుదున్ ఏటికి దురీదిన చాట్పున జొచ్చను ఏమి చెప్పుదున్. జీవితంలో ఒకే దృశ్యం ఎన్ని రకాలుగా కనపడుతుందండి. తిరుపతి వెంకట కవుల కురుక్షేత్రం నాటకంలో నాటకం ప్రారంభమవుతుంటేనే పడకసీన కంటే ముందే అదిగో ద్వారకా అని అర్జునుడు ప్రవేశిస్తే ఓహో బ్రహ్మాండంగా ఏలలు కేకలు. ఇంత చేస్తే అక్కడ నాటకాల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఆ వెనకాల పడకసీనికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అర్జునుడు పూర్తిగా వేదిక మీద ఉండడు. ఎందుకంటే ఈయన ఇలా వెళ్ళిపోయేసరికి అక్కడ మంచము, కృష్ణుడు పడుకోవడం, దుర్యోధనుడు కూర్చుందుకో సింహ ఆసనం, అర్జునుడికో ఆసనం, ఏదో ఏర్పాటు కావాలి. ఆ ఏర్పాట్లు చేస్తూ చివరికి కొన్ని నాటకాల్లో ఏం చేసేవారంటే ముందు తెర వేసేసి ఆ తెర తొక్కుకుంటూ మైకు మూతి దగ్గర పెట్టుకుని అర్జునుడు పద్యం పాడేవాడు, తెర తొక్కుకుంటూ. ఎందుకంటే ఊరికే ఆ 2 పద్యాల కోసం మళ్ళీ ఎందుకు ఈ వేదిక అన్నట్టుగా చూసేవాడు. ఈయన ఈ 2 పద్యాలు పాడుతుంటే అక్కడ బల్లలేసి కృష్ణుడు పడుకుందుకు ఏర్పాట్లు చేసేవారు. ఎందుకంటే మేము ఇంకా అప్పటికి నాటకం చూడడానికి ఇంకా సిద్ధపడకుండా వెనక్కి ముందుకి రకరకాల అవసరాల నిమిత్తం వెళ్ళేవాళ్ళం, ఈ ఏర్పాటు చూసేవాళ్ళు. ఓయ్ బాబు ఇక్కడ పద్యాలు పాడుతున్నప్పుడు వెనకాల బల్లలు ఎత్తున్నారు అనుకునేవాళ్ళు. అంత విచిత్రమైన దృశ్యం అది. అక్కడ ద్వారక, ఆ ముందు గోవులు కనపడడం, గోపాలకులు కనపడడం, ఆ పైన రకరకాల పుర మందిరాలు, పౌరుల మందిరాలు, ఆ పైన యదుసింహుని మందిరం, అక్కడ అశ్వశాల, గజశాల, ఇవన్నీ రకరకాలుగా వర్ణిస్తూ ఉంటే ఏదో సరిగ్గా భౌతిక శాస్త్రంలో చెప్పిన సూత్రంలాగా రథం ముందుకెడుతున్న కొద్దీ వరుసగా ఏ దృశ్యాలు కనపడతాయో అవన్నీ, ఏదో సముద్రంలో ఓడ ముందుకు వస్తూ ఉంటే ముందు ఏ దృశ్యాలు కనపడతాయో అవన్నీ, వెళ్ళిపోతుంటే ఏవి కనపడతాయో అవన్నీ వర్ణించినట్టుగా ఆ దృశ్యాలన్నీ వచ్చేవి. ఈవేళ ద్వారక ఎలా ఉంది? జీవితంలో మనం కూడా ఎదుర్కొనే విషయాలు. ఉద్యోగంలో చేరినప్పుడు పరిస్థితి వేరు, ఉద్యోగం నుంచి వెళ్ళిపోతుంటే వేరు. ఏదో సభ పెట్టి సన్మానం చేస్తారు, కానీ ఇంకా మళ్ళీ ఈ కార్యాలయానికి మనం రాము, ఇక్కడ అన్నీ ఈ కుర్చీలు బల్లలతో సహా మనకి ఇంకేం అనుబంధం లేదు అనగానే ఏమిటో వెళ్ళేటప్పుడు పాపం ఆ పదవీ విరమణ చేసిన పెద్ద మనిషి ఆ బల్లలన్నింటినీ ఓసారి ఇలా తడువుకుంటూ పెడతాడు. పాపం ఇలా తడువుకుంటూ, గుమాస్తా ఉద్యోగమే చేసి ఉండొచ్చు, ఊరికి ఇలా తడువుకుంటూ పెడతాడు. ఇక్కడే కూర్చున్నాను, ఇక్కడే రాశాను, ఇక్కడే రోజు అక్కడే పట్టుకొచ్చి అప్పారావు మంచినీళ్ళు పెట్టేవాడు ఇక్కడే. ఇగో ఈ గ్లాసు అక్కడ మచ్చ పడి ఓ గుంట కూడా అయిపోయింది అని అన్నీ గుర్తు చేసుకుంటాడండి విచిత్రంగా.
ఇలా జీవితంలో ఒకే దృశ్యం విపరీతంగా కనపడ్డాం. ఇదే ద్రష్టను బట్టి దృశ్యం ఉంటుంది. అదే దృశ్యంలో ఈ పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఇలా భావిస్తున్నాడా, కొత్తగా ఉద్యోగి వస్తాడు, ఆయనకి ఇవన్నీ ఏమిటో విచిత్రంగా వింతలుగా కనపడతాయి. అదే బల్ల, అదే అప్పారావు, అదే గ్లాసు, అదే మరక, అతనికి విచిత్రంగా కనపడ్డాయి. ఎందుకంటే అప్పారావు ఇంకా పదవీ విరమణ చేయాల, గ్లాసు పదవీ విరమణ చేయాల. అంచేత వస్తువులో మార్పు లేదు, చూసేవాడు దృష్టిని బట్టి దృశ్యం మారిందా లేదా. అంచేత దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంతరిండిమక. ఎప్పుడు చూపే సరైంది, నిజమైంది. దృశ్యం ఎప్పుడు మాయే. ఒక దృశ్యం ఇద్దరికి ఒకలా ఉండదు. అంచేత ఇద్దరికి ఒకలా ఉండండి, అందరికీ తలో రకంగా కనపడింది మిథ్య కాకపోతే నిజం ఎలా అవుతుందండి. తన్మధ్యే భాంతమప్యసతు, ముందు లేనిది చివరి వరకు ఉండనది, మధ్యలో ఉన్నప్పుడు కూడా అది లేనట్టే లెక్క అన్నారు. ఈ జగద్దృశ్యాలని అలాగే మనం భావన చేయగలిగితే, రమణ మహర్షి చెప్పినట్టుగా ప్రతి పరిణామం కలలో భాగమే, కలలో భాగమే, కలలో భాగమే అనుకోగలిగితే చాలా తేలిగ్గా నడిచిపోతుంది. ఎవడు అనుభవించేది వాడు అనుభవిస్తాడు. మనం ఊరికే పట్టుకుని వేలాడాల్సింది ఏం లేదు ఇక్కడ. అప్పుడు మనకి సంబంధించిన సంపాదనకాంక్షలు, సంసారపకాంక్షలు, కీర్తికాంక్షలు అన్నీ తగ్గిపోతాయి. ఇంక అప్పుడు సక్రమంగా సంపాదించేది ఎక్కువ అనిపిస్తుంది. అక్రమం ఎందుకు, పని లేక తలనొప్పి, చాలా తేలికైపోతుంది. పోనీ ఇంకో రకంగా ఆలోచించి చూద్దాం. ఇంతకంటే అవన్నీ పెంచుకోవడం వల్ల ఏమైనా సుఖంగా ఉన్నామా లేదయ్యే తెలిసిపోతూనే ఉంది ఆ విషయం. ఇది మనం పురాణాల నుంచి గ్రహించాలి. అందుకే అర్జునుడికి ఆ రెండో దృశ్యం చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఏమిటి, నేను వెనక చూసిన ద్వారక ఇప్పుడు ఎలా ఉంది. అరిగి మగండు సచ్చిన కులాంగనయున్బలే, వైధవ్యాన్ని పొందినటువంటి కులస్త్రీలా ఉంది ఇది. అనాథనాథ సర్వజ్ఞ, సర్వజగన్నాథుడైనటువంటి నాథుడు లేని అయ్యో ద్వారక ఎలా ఉంటుంది, నాథుడిని కోల్పోయిన ముత్తైదువులా ఉంది ఇది. శశిగృంకినట్టి శర్వరియును పోల్పపట్టకుచు, చంద్రుడు కుంకిపోయిన తర్వాత తెలతెలవారుతూ ఉంటే మసక మసక వెలుతురులో మసక మసక వెన్నెలలో ఉన్న రాత్రిలా ఉంది ఇది. వెలిబూడిది పామినట్టుగా ఉంది ఆకాశం అంతా. ఈ నగరం అంతా ఎవరో వెలిబూడిది పామేశారు ఇలాగా. అది శ్మశానం బూడిదేనేమో, అలాగే కనిపిస్తుంది నగరం అంతా. పోల్ప పట్టకుచు వారి జనాభుడు లేని దీనతన్వరసి, వారి జనాభుడు పద్మనాభుడు అయినటువంటి శ్రీకృష్ణుడు లేని దీనత్వం ఎక్కడికెక్కడ కనపడుతుంది. కృపైక భాజనత పొందిన ఆ పురిజూచి, చాలా జాలికి ఆటపట్టుగా ఉంది. కృపైక భాజనత చూసి జాలిపడే విధంగా ఉంది. మానసం బెరియగా చొచ్చి, మనస్సు మండిపోతుంది. మా బావలేట తపస్సుకి వెళ్ళేట, అసలు ఉన్నాడో లేడో ఏమయ్యాడో ఏం తెలియదు. వంశం మొత్తం నాశనం అయిపోయింది. ఆ సాత్యకి లేట నా శిష్యుడు, ప్రద్యుమ్నుడు లేట నా శిష్యుడు, అనిరుద్ధుడు లేట మనవడు చిన్నవాడు, అతనికేమిటి వచ్చింది. ఇదేమిటి, వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడం. మహావీరుల్ని గెలిచి 18 రోజుల పాటు బతికిన వాళ్ళు, ద్రౌపదీదేవి ద్వారా మాకు కలిగిన ఉపపాండవులు మొత్తం చనిపోయారు, కానీ వీళ్ళు మిగిలారే. ఆ యుద్ధానికన్నీ అంతా తట్టుకున్న వాళ్ళు దీంట్లో ఇలా అయిపోవడం ఏమిటి, విధి విలాసం కాకపోతే అని మానసం బెరియగా చొచ్చి ఏటుకు ఎదిరి ఎది నచాట్పున ఏమి చెప్పుతున్నాడు వైశంపాయనుడు జనమేజయుడుకు చెబుతూ. ఏటుకు ఎదురీదినట్టుగా పెడుతున్నట్టు. ఆ ఈత అంత కష్టంగా ఉందంటే అర్థం ఆ లోపలికి వెళ్ళడం అంత కష్టంగా ఉంది, అంత బాధగా ఉంది. ఒక్క అడుగు నడిస్తే ఆమడ నడిచినట్టుగా అనిపిస్తోంది అర్జునుడికి. లోపలికి వెళ్ళేసరికి అంతఃపుర స్త్రీల హాహాకారాలు గమనించండి. అవతార పురుషుని భార్యలకు కూడా హాహాకారాలు తప్పలేదమ్మా. దేవుణ్ణి తండ్రిగా పొందిన వాళ్ళు, దేవుణ్ణి తల్లిగా పొందిన వాళ్ళు, దేవుడికి కుమారులైన వాళ్ళు, దేవుడికి కుమార్తెలైన వాళ్ళు, దేవుడికి దగ్గర బంధువర్గమైన వారు, దేవుడికి శిష్యులైన వారు, దేవుడి వల్ల ఉపదేశాలు పొందినవారు, దేవుడికి మిత్రులైన వారు, ఎవరైనా వారి వారి కర్మఫలాలు అనుభవించక తప్పలేదు. ఎవరి బాధలు వారివే, ఎవరి సంతోషాలు వారివే. ఇందులో ఎక్కడా దేవుడితో ఉన్న కారణంగా ఉన్నట్టుండి ఏదీ మారిపోయిన పరిస్థితులు ఏం లేవు రామాయణ భారత భాగవతం. కానీ మనం మాత్రం విచిత్రంగా భౌతికంగానే ఊరికే అక్కడ కాసేపు కూర్చోవడం వల్ల, ఇక్కడేదో మునగడం వల్ల, అక్కడేదో తేలడం వల్ల, ఇక్కడేదో కాస్త దీపం పెట్టేయడం వల్ల ఏదో అయిపోతుందని మనం అనుకుంటున్నాం. ఇక్కడ ఏమీ జరగదని చెబుతున్నా సరే గ్రంథాలు, ఆ మాయలో పడుతున్నాం మనం. ఏమీ కాదు, మన మనస్సు మార్చుకుంటేనే ఏదైనా జరుగుతుంది. అప్పుడే ఈ స్నానం, ఈ దీపం, ఈ తీర్థం, ఈ క్షేత్రం అన్నీ మొత్తం సార్థకమైపోతాయి, మరింత ప్రభావం చూపిస్తాయి. విద్యుత్ దీపాలు వెలుగుతుంటే మీరు గమనించండి, మనం ఏదో ఒక వేషం వేసుకున్నాం, తెల్ల బట్టలు ఏదో అనుకున్నాం.
ఇంకొంచెం మీరు వేశారు కదండి, ఇంకొక రంగు బట్టలు వేస్తుంటే ఇంకా బాగుండేదండి. అంటే ఆ లైటింగ్, ఆ కాంతిలో, పైగా ఈ కాంతి కండి ఈ రంగు నప్పదండి, ఈ బ్లూ నీలం నప్పదండి, ఆకుపచ్చ అయితే ఇంకా బాగుండేది. అంటే ఆ వాతావరణంలో అది ఎక్కువ ప్రకాశిస్తుంది అంటే ఎలాగో దాని ప్రకాశం దానికి ఉంటుంది, కానీ ఈ వాతావరణంలో ఆ రంగు మారిస్తే ఇంకాస్త ప్రకాశిస్తుంది. సరిగ్గా ఏదైనా అంతే ఇక్కడ. అంచేతను మనలో మన మనస్సు ముందు ఆ దైవత్వాన్ని పొందడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు ఆ దేవాలయం, ఆ తీర్థం, ఆ క్షేత్రం, మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశాలు అవి మన మీద ప్రభావం చూపిస్తాయి. మనం ఏమీ లేకుండా ఎడ్డి మొహాల వేసుకుని కూర్చుని అక్కడ ముచ్చు మొహాల మాటిమాటికి మన కుల భేదాలు, మన శాఖా భేదాలు, మన స్త్రీ పురుష భేదాలు, మన ఎక్కువ తక్కువ భేదాలు మనం ఏవి మనం వదలం. అవే పెంట మాటలు అలాగే నోటంబడి వస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా అదే వాగుడు. ఎవరినో తిట్టడం, మన పొగుడుకోవడం. వాళ్ళు తక్కువ, వాళ్ళకి ఏమీ రాదు, మన వాళ్ళకే అన్నీ వచ్చు, ఏదో ఒక రకంగా. లేకపోతే మేము మొదటి నుంచి ఐశ్వర్యవంతం, లేకపోతే దుఃఖపడుతూ మేము మొదటి నుంచి ఎలాగే ఉన్నామని ఏడవడం. ఇవన్నీ తప్పులే. ఈ మనస్సులోనే ముందు మార్పు రావాలి. అప్పుడే తీర్థాల ప్రభావం, క్షేత్రాల ప్రభావం, స్తోత్రాల ప్రభావం, వ్రతాల ప్రభావం మన మీద ఉంటుంది. అప్పుడు ఉద్ధృతంగా ఉంటుంది, ఉత్తేజితంగా ఉంటుంది. ఎందుకంటే మన మనస్సు సిద్ధంగా ఉంది. ఎప్పుడు ప్లగ్ బాక్స్లో ఎంత కరెంటు ఉన్నా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వైరు సరిగ్గా లేకపోతే కరెంటు రాదు అందులోకి. అందులో ఎంత ఉంటే ఏం ఉపయోగం? భగవత్ శక్తి, భగవద్ అనుగ్రహం ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. తీసుకుందుకు మనం సిద్ధంగా ఉండాలి. అందుకు తగినటువంటి తీగగా మన శరీరాన్ని మనం తయారు చేసుకోవాలి, మన మనస్సుని. అందుకని ఏటుకు ఎదిరినట్టుగా వెళ్ళాడు లోపలికి లేచారు అనే హాహాకారాలే. వాళ్ళని చూసి ఈయన చూసి వాళ్ళు. మరి బంధువులను చూస్తే దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుందండి సహజంగా. అయ్యో ఇలా అయిపోయింది, నీకైనా చెప్పలేదు, పరమాత్మ వెళ్ళిపోయాడు అన్న మాటలో అర్జునుడికి ఉన్నంతలో కొంత సంతోషం ఏమిటంటే కృష్ణుడు చనిపోయాడని ఎవరూ చెప్పడం లేదు. అమ్మయ్య చాలు, అది చాలే, లోకనాథుడు బతుకున్నాడు, ఏదో చేయొచ్చు, ఆయన ఎక్కడో పట్టుకోవచ్చు. ముందు వీళ్ళని ఓదారిస్తే, ఆయన దగ్గరికి వెళితే ఏదో రకంగా ఎవరు పిలిచినా రాకపోయినా తపోవనానికే వెళ్ళినా మనం పిలిస్తే వస్తాడు. అవసరమైతే భగవద్గీత మళ్ళీ చెప్పమందాం, ఏదో ఒకటి చేద్దాం అని కొంత మనోధైర్యంతో ఉన్నాడు. నిజంగా వాళ్ళని చూసి ధనంజయుడి యొక్క దుఃఖం ఎలా ఉంది అంటే, ఆ బయట మామూలుగా అంత దగ్గర సంబంధం లేకుండా మామూలుగా చూస్తున్నటువంటి పురవాసులు కొంతమందికి అయ్యి బాబు పగవాడికి కూడా వద్దురా ఈ బాధ, పగవాడికి కూడా వద్దురా. అప్పుడు ఆయన నిజంగానే దుఃఖపడుతూనే చాలా భారంగా అడుగు ఒక ఆమడగా కాదు, అడుగు 60 మైళ్ళు నడిచినట్టుగా నడుస్తూ వసుదేవుని మందిరంలోకి ప్రవేశించాడు. గొల్లుమన్నారు ఒక్కసారి అందరూ హాహాకారాలతో. ఇంకా బతుకున్నది ఇందుక, ఎన్ని చూశాను, ఏమిటిది అర్జున, ఎలా జరిగింది? కొడుకు వెళ్ళిపోయాడు, ఏమున్న ఎక్కడున్నాడో తెలియదు, బలరాముడు వెళ్ళిపోయాడు, ఏమయ్యారో తెలియదు, ఎవరిని అడిగినా కనపడడం లేదని చెబుతున్నారు. అసలు వెళ్ళి వెతకడానికి కూడా మనుషులు లేరయ్యా, నేను కాళ్ళు చేతులు సచ్చుబడిపోయి ఉన్నానిది ఏమిటిది, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు అని వసుదేవుడు బాధపడుతున్నాడు. అర్జునుడు ఆయన దగ్గర కూర్చుని మావయ్య అలా అనుకు ఏదో విధి ప్రారంభంలా ఉంది, ఏమిటిది, ఎప్పుడు ఏవో పుచ్చుకోవచ్చు, క్షత్రియుల్లో చాలా మామూలైన విషయమే. యుద్ధ సందర్భాల్లో ఓసారి పెళ్ళిళ్ళు పేరెంటాల్లో మనం ఏదో అలాంటి కాస్త ఆమోదిస్తాం, ఇబ్బంది లేదని, అది ఇంతకు పరిణమించడం ఏమిటి, ఎలా జరిగింది అంటే మళ్ళీ ఓసారి మొత్తం ఈ తుంగ పరకలు ముసలములై విజృంభించి ఎలా నాశనం చేసాయో వసుదేవుడు చెప్పాడండి. ఆ దుఃఖంలోనే వీరిని వీరు పరస్పరం ఓదార్చుకుంటుంటే వసుదేవుడు ఒక్క మాట అన్నాడు, పోయిన వాళ్ళు మా వాళ్ళు యాదవులు, మామూలు మనుజుల మాత్రగాక సురమాన్య పరాక్రమముల సిల్లగా ధనుజుల దాకి కీటడసు దర్పమునన్ వెనుపొంది మనుజుల మాత్రగాక సురమాన్య పరాక్రమముల సిల్లగా ధనుజుల దాకి కీటడసు దర్పమునన్ వెనుపొంది మారులేక నెగడిరి అట్టి బిడ్డలకు అకారణ రోషమునన్ పరస్పరాహననము గల్గిచ్చావలసే. అట్టి బిడ్డలకు అకారణ రోషమునన్ పరస్పరాహననము గల్గిచ్చావలసెనందరకు అక్కట దైవమల్గినన్. మనుజుల మాత్రగాక, మనుషులేనా, మామూలు మనుషులా, వాళ్ళ బలాలు సామాన్యమైన బలాలా? ఆ సాత్యకి ఇటువంటి యుద్ధం చేశాడు. భూరిశ్రవసుని తట్టుకోవడం ఏమిటి, కర్ణుణ్ణి గడగడలాడించాడు, దుర్యోధనుని ఓడించి వెనక్కి పంపించాడు, అదిరిపోయాడు తట్టుకోలేక దుర్యోధనుడు.
అర్జునుడు శిష్యుడు ఎలా ఉన్నాడు, అర్జునుడు ఎలా ఉంటాడో అనుకున్నాడు. అటువంటి వాడు ఏమిటయ్యా తొంగపరకలు కొడితే చచ్చిపోవడం. కృతవర్మ ఏమిటిది 18 రోజులు తట్టుకున్నాడు, అశ్వత్థామతో కూడి ఉన్నాడు, పాండవుల పరాక్రమం మొత్తం తట్టుకున్నాడు. ఒక దశలో దుర్యోధనుడు తన సేనాపతిని చేద్దామని చూశాడు. ఏమైపోయినాయి ఈ బలాలన్నీ? సురమాన్య పరాక్రమం వల్ల సెల్లగా దేవతల సైతం యాదవుల పరాక్రమం, అసలు ఈ యుద్ధంలో యాదవులు పాల్గొంటారట, మనం చూడాలి అని చూసేవాళ్ళు, చూడ్డానికి వచ్చేవాళ్ళు భూమి మీదకి. అటువంటి వాళ్ళు ధనుజుల దాకి గీటడచు దర్పమునన్ వెనుపొంది రాక్షసుని కూడా ఎదిరించి అంతటి పరాక్రమంతో వీళ్ళు గెలుస్తారనేటువంటి భావాన్ని ప్రపంచమంతా కలిగించారే. మారులేక నడగిరి, మారులేక నెగడిది. అసలు వీళ్ళకి ప్రత్యామ్నాయం లేదు అన్నంతగా అద్వితీయులుగా ప్రకాశించారు. అట్టి బిడ్డలకు అకారణ రోషమునని ఏమిటిది? అప్పటి విషయాలు గుర్తించుకోవడం ఏమిటి? నువ్వు అలా ఏమన్నో చంపావని వీడు, నువ్వు అలా ఏమన్నో చంపావని వాడు, అవి ఏకంగా కొట్టుకుని చంపుకునే స్థితి ఏమిటి? ఆ సాత్విక ఖడ్గంలాగి కృతవర్మని నరికేయడం ఏమిటి? బంధుత్వం ఏమైంది? కృష్ణుడికి తమ్ముడు, కృష్ణుడికి ఆయన వియ్యంకుడు స్వయంగాను, దగ్గర బంధువులు. ఇదేమిటి ఇలా అయిపోయింది పరిస్థితి? అంత కోపాలు ఎందుకు వచ్చాయి అసలు? పోనీ పుచ్చుకునే అలవాటు ఏమన్నా కొత్తగా వచ్చిందా? కొత్త వైపరీత్యం అంటే ఇదివరకు నుంచి ఉంది వీళ్ళకి. అది ఇంత విపరీతం అవ్వాల్సిన పనేమీ లేదే. ఎలా అయిపోయింది? అంతా మాయగా ఉందయ్యా, మాయగా ఉందయ్యా. ఆశ్చర్యం ఇది, ఆశ్చర్యంగా ఉంది ఇది. అంతంత కోపాలు, అకారణ రోషములను పరస్పరాహరణము కలిగి చావలసిన అందరకు వీళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం ఏమిటయ్యా ఆశ్చర్యంగా. అక్కట దైవం అలిగినాను. దేవుడు అలిగితే ఎవడు ఏం చెయ్యలేడయ్యా. ఇక్కడ దైవం అంటే గమనించండి, కర్మ అని అర్థం. కృష్ణుడో రాముడో విష్ణువో కాదు. దైవం అలిగిన నా కర్మఫలం కనుక ప్రాప్తించి ప్రారంభ కర్మ కనుక మనం అనుభవించవలసి వస్తే దాన్ని ఎవడూ ఆపలేడు అని. ఇన్ని దుఃఖాలు చూసి ఇంకా బతుకున్నానయ్యా, నా అంత వీరుడు ఎవడుంటాడులే అన్నాడు. వసుదేవుడు పాల్గొన్న మహాయుద్ధాలు తక్కువ, ఆయన గెలిచినవి తక్కువ. నిజానికి కృష్ణుడి తండ్రిగానే వసుదేవుడు ప్రసిద్ధుడు. కానీ వ్యంగ్యంగా ఆయన మీద ఆయనే బాణం వేసుకుంటూ నా అంత వీరుడు ఎవడుంటాడులే, ఇన్ని జరిగినా కూడా ఇంకా బతుకున్నానంటే అన్నాడు. ఈ విపరీత దుఃఖంలో ఉన్న వసుదేవుడు, అర్జునుడు తర్వాత ఏ చర్యలు తీసుకున్నారు, తరంతర కథ ఎలా నడిచింది అని జనమేజయుడు అడిగితే వైశంపాయనుడు నువ్వు కూడా 23.5 గంటలు ఆగవలసిందే, తెలుగులో మాట్లాడవలసిందే అన్నాడు. జనమేజయుడు కూడా తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఈ కార్యక్రమం